హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టు చేసినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. థర్డ్ డిగ్రీ ప్రయోగించటమే కాదు, ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నామని కొంతమంది ఉన్నతాధికారులకు వీడియోలు తీసి మరీ వాళ్ళకి పంపిస్తున్నారు. అంటే మేము కొట్టాం, థర్డ్ డిగ్రీ ప్రయోగించాం వాళ్ళ మీద అంటే నా అధికారులు నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీల ఆదేశాల మేరకు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఈ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వీడియోలను కూడా తమకు తెప్పించుకుంటున్నారు. అప్పుడు మాత్రమే సాటిస్ఫై అవుతున్నారు. వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి కస్టోడియల్ టార్చర్ చేసి ఆ తర్వాత మాత్రమే కోర్టులో హాజరుపరుస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాదాపుగా అన్ని కేసుల్లో ఇలానే జరుగుతోంది, ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉందా అనేటువంటి దాని మీద వైసీపీ ఆరోపణ. ఈ విధంగా ఎవరి మీదైనా సరే నేరారోపణలు వస్తే వాళ్ళని అరెస్టు చేసేటువంటి అధికారం, దర్యాప్తు చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. ఎఫ్ఐఆర్ కట్టి విచారించి దర్యాప్తు చేసి వాళ్ళ మీద నేరారోపణలకు సంబంధించినటువంటి నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళని 24 గంటల లోపల కోర్టులో హాజరుపరచాలి. జడ్జి గారి ముందు హాజరుపరచాలి. హాజరుపరిచిన తర్వాత జడ్జి గారు ఆ నిందితుడు మీద నేరారోపణలు సరైనవా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత రిమాండ్ ఇవ్వాలా, లేదు అంటే బెయిల్ ఇవ్వాలా అనేటువంటిది కోర్టు నిర్ధారిస్తుంది. ఇది జరగాల్సినటువంటి అంశం. అయితే అసలు కోర్టులో హాజరుపరచడానికి ముందే ఈ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి భౌతిక దాడులు చేసి కస్టోడియల్ టార్చర్ చేసి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్నారు అనేటువంటి దాన్ని. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. పోలీసులు ఈ తరహా చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ఆ విషయాన్ని ఎవరైతే కస్టోడియల్ టార్చర్కు గురైనటువంటి నిందితుడు ఉన్నాడో ఆయన కోర్టులో హాజరుపరిచినటువంటి సమయంలో జడ్జి గారికి తన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి వివరాలని జడ్జి గారికి చెప్పవచ్చు. జడ్జి గారు ఆయన వాదన వింటారు. ఒకవేళ ఆయన జరిగినటువంటి గాయాలు, ఆయన ఒంటి మీద దెబ్బలు అవన్నీ కానీ జడ్జి గారు కూడా చూస్తారు. జడ్జి గారు చూస్తే అప్పుడు ఆయనని ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో కస్టోడియల్ టార్చర్కి గురైనటువంటి నిందితుడు ఉన్నారో అతన్ని ఆసుపత్రికి పంపించి ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి వాటి మీద నిజంగా కొట్టారా, ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఆసుపత్రి వైద్యులు పరీక్ష చేసి కోర్టుకి నివేదికిస్తారు. ఒకవేళ కస్టోడియల్ టార్చర్ జరిగింది అనిగిన జడ్జి గారు నిర్ధారణ చేసుకుంటే పోలీసుల మీద చర్యలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గుంటూరులో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఎలాగైనా దాడి చేశారని, ఇంకా కొంతమంది మీద ఎలాగ దాడులు చేశారని, పోలీసులు కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తున్నారని, తీవ్రంగా కొడుతున్నారు అని, అరెస్ట్ చేసిన తర్వాత వారం రోజులు 10 రోజులు అని చిత్తూరు జిల్లాలో లోకేష్ అనేటువంటి ఒకే ఒక కోర్టులో హాజరుపరచలేదని, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ అరెస్టుల విషయంలో, అక్రమ నిర్బంధాల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మీరు అక్రమ నిర్బంధాల మీద సంబంధించి కేసులు, పిటిషన్లు చాలా పెరుగుతున్నాయి అని అడ్వకేట్ జనరల్కి సూచన చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మీరు ప్రభుత్వానికి చెప్పండి, పోలీసులకి ఏంటి అని అంటే ఈ విధంగా అక్రమ నిర్బంధాలకు సంబంధించినటువంటి కేసులు వస్తున్నాయి, పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో చట్టపరమైనటువంటి నిబంధనలు ఏమున్నాయో వాళ్ళు తెలుసుకొని మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కావాలంటే పోలీసులకు ఒక అవేర్నెస్ కూడా కల్పించండి అనేటువంటి దాని మీద కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచలేదండి, 24 గంటలు హాజరుపరచకపోతే ఎవరైతే ఆ నిందితుల తరపున బాధితుల తరపు వాళ్ళు ఉన్నారో హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ వేసుకోవచ్చు. ఇట్లా అరెస్ట్ చేశారు, అదుపులో చేశారు, ఎక్కడికి పోయాడో అర్థం కావట్లేదు, పోలీసులు అరెస్ట్ చేశారని మాకు అనుమానంగా ఉంది అనే దాని మీద వేస్తే
హైకోర్టు రెస్పాండ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. అలాగా కొన్ని అబియస్ కార్పస్లు కూడా ఈ మధ్యకాలంలో వేశారు. హైకోర్టు ఆ విధంగా రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది అనేటువంటి మాట ఏంటంటే 2 వాదనలు తీసుకొస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు. అసలు చాలా దారుణంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. నాయకుల మీద, నాయకుల కుటుంబీకుల మీద, ఆడవాళ్ళ మీద దారుణంగా ఈ విధంగా పోస్టులు పెడితే వాళ్ళకి ఏమన్నా సన్మానాలు చేస్తారా కొట్టక అని అంటున్నారు. ఎస్, వాళ్ళ మీద వాళ్ళు అలాంటి తప్పు చేస్తే వాళ్ళని ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వాళ్ళ మీద నేరారోపణలు చేసి కోర్టుకు హాజరుపరచండి. కోర్టు శిక్షలు వేస్తుంది. అంతేగాని పోలీసులు కొట్టేటువంటి అధికారం ఎక్కడ ఇవ్వలేదు చట్టంలో. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా వీళ్ళు సైబర్ క్రైమ్కి పాల్పడ్డారు అనుకుంటే దాని మీద కూడా కోర్టుకు హాజరుపరచడం. కస్టోడియల్ టార్చర్ చేయడానికి ఏం అధికారాలు లేవు. పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసేటువంటి అధికారాన్ని మన చట్టాలు ఇవ్వలేదు. అసలు శిక్షలు విధించే అధికారం పోలీసులకు లేదు. కేవలము వాళ్ళు నేరారోపణలకు సంబంధించి ఆధారాలతో సహా ఆ నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరిస్తే శిక్షలు విధిస్తాయి కోర్టులు. ఏ శిక్షలు విధించాలనేది, కొట్టేటువంటి శిక్షలు అట్లాంటివి మనకు లేవు. భారతదేశంలో అలాంటి శిక్ష లేదు. మన జైళ్ళు కూడా సంస్కరణ ఆలోచనలతో ఏర్పాటు చేసినటువంటి జైళ్ళు. మన జైళ్ళకు పంపించి వాళ్ళలో మార్పు తీసుకురావటం అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి జైళ్ళు. కొట్టటాలు, చంపటాలు ఏనుండవు. మరి మరణ శిక్షలు ఏదో తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నాయి, అది వేరే విషయం. పోలీసులు ఈ విధమైనటువంటి ఒకవేళ వాళ్ళు తప్పుడు ఇవి చేశారు, పోస్టులు పెట్టారు అని అంటే వాళ్ళ మీద ఆ విధమైనటువంటి మార్ఫింగ్ చేస్తే, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేస్తే, వీడియోలు మార్ఫింగ్ చేస్తే, వాళ్ళ వల్ల ఎవరన్నా బాధితులు గురై ఒకవేళ తీవ్రమైన మనోవేదన గురై చనిపోయారు అనుకోండి, భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ 111 ప్రకారంగా వాళ్ళకి జీవిత కారాగార శిక్ష నుంచి మరణ శిక్ష వరకు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టులో హాజరుపరిచి ఆ నేర నిర్ధారణ చేయాల్సిన ఆరోపణలన్నిటికీ సంబంధించిన ఆధారాలు కోర్టుకు చూపించాల్సిన బాధ్యత పోలీసులది. అంతేగాని వాళ్ళు తీవ్రమైన నేరం చేశారు, కొడితే తప్ప పోలీసులు అంటే కొట్టడం తప్పే, కొట్టకూడదు. చాలామంది అంటారు పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఇది మామూలే. మామూలు అంటే కుదరదు. రేపొద్దున ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగిస్తే మామూలే. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగం, అప్పుడు గగ్గోలు పెట్టారు. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే, ఎప్పుడైనా తప్పే 3rd డిగ్రీ ప్రయోగించండి. ఆ రోజున ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు కస్టోడియల్ టార్చర్ చేశారనే ఆరోపణల మీద ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టారు కదా. అప్పుడు సిఐడి చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్, ముఖ్యమంత్రి మీద కూడా కేసు నమోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఇప్పుడు మా వాళ్ళ మీద ఇప్పుడు అక్రమ కేసులు ఇవన్నీ పెడితే మీ పోలీసుల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టమని. ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకోవటం అనేటువంటి అంశం. అసలు పోలీసులు మీరు నేరాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద కోర్టులో హాజరుపరచడానికి, కొట్టడానికి వాళ్ళకి చట్టం పరమైనటువంటి. ఇంకొక ఆరోపణ ఏం చేస్తున్నారు, వాదన ఏం చేస్తున్నారు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అని అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కదా, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కదా. వాళ్ళు అలా వ్యవహరించారు కాబట్టే కదా వాళ్ళకి 11 సీట్లు వచ్చింది, వాళ్ళని ప్రజలు ఓడించింది, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డంతే కదా. అందుకని మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగా పాల్పడటానికి కుదరదు కదా. ఒకవేళ పాల్పడారనుకో, వాళ్ళకి ఎలా అయితే రాజకీయంగా నష్టపోయారో వీళ్ళు కూడా నష్టపోయేదానికి అవకాశం. అందుకని కస్టోడియల్ టార్చర్ కానీ, పోలీస్ స్టేషన్లో కొట్టడానికి కానీ ఎవ్వరూ అంగీకరించకూడదు. రేపు పొద్దున వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళ మీద టార్చర్ కరెక్ట్